హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కువైటీ వాళ్ళు ఖర్జూరం చెట్లని ఎలా పెంచుతారో చూపిస్తాను. అంటే వాటిలో కాయలు ఎలా వస్తాయి, వాటి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవే మా ఇంటి దగ్గర ఉన్న ఖర్జూరం చెట్లు. చాలా అయితే ఉన్నాయి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను వాటిల్లో వచ్చిన ఆ ఫ్లవర్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఇవన్నీ వాటికి వచ్చిన ఫ్లవర్స్. అంటే ఇవన్నీ మొత్తం కూడా కాయలే, చిన్న చిన్న కాయలు. అండ్ ఇవి ఇలా కాయలుగా రాకముందు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ ఇది ఉంది కదా, అండ్ ఇది ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా అదైతే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఇలా అయితే బయటకు వస్తుంది. అది కూడా ఇక్కడ ఉన్నది చూపిస్తాను, చూడండి ఎలా వస్తుందో. ఈ చెట్లు అయితే ఉన్నది అదల్లా. అక్కడ చూడండి పైన, ఇది ఇలా ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది. అలా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకొక చెట్లో నుంచి అయితే వస్తుంది. ఇది దీన్ని ఇలా 2-3 రెబ్బలుగా తీసుకొని ఇలా కట్ చేస్తే వస్తుంది. మేము సిజర్స్తో కట్ చేస్తాము. వీటిని ఇలా 2-3 రెబ్బలుగా తీసుకొని, అది అందులో ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ మధ్యలో అయితే పెట్టేసి దాని చుట్టూ అలా కట్టేస్తాము. ఇందులో ఆల్రెడీ కట్టేస్తాము. ఇవన్నీ కూడా కట్టేస్తాము ఫ్రెండ్స్. చూడండి ఇందులో ఉన్నాయి, చూడండి అవి ఇలా అయితే కట్టేస్తాము. అప్పుడు మనకు కాయలు అనేటివి బాగా స్వీట్గా పెద్ద కాయలుగా వస్తాయంట. అలా నేను ఎందుకు కడతారు అని చెప్పి మా సార్ని అయితే అడిగాను నేను. ఇవన్నీ కూడా నిన్ననే కట్టాము మేము. సో మేము అలా అడిగినప్పుడు మా సార్ మాకైతే చాలా విచిత్రంగా ఆన్సర్ చెప్పాడు. అంటే మాకు అర్థమయ్యేలాగా చెప్పాడు. అతను చెప్పిండేది ఇది ఉంది కదా, ఇది వచ్చి లేడీ అనమాట, గర్ల్ అనమాట. అండ్ అక్కడ మీకు అది చూపించాను కదా, అది ఆ ఫ్లవరు, అది బాయ్ అంట. సో ఇది ఇలా ఓపెన్ అయినప్పుడు ఆ బాయ్ని ఇందులో పెడితే ఈ లేడీ అండ్ ఆ బాయ్ రెండు కలుసుకొని సంసారం చేసుకొని ఈ కాయలు అయితే వస్తాయంట. అలా అని చెప్పాడు మాకు అర్థం అవ్వడానికి, మాకు వైటీ సారు. సో అది ఏమో తెలీదు ఫ్రెండ్స్. ఇలా అయితే పెడతాము. అప్పుడు ఇందులో ఈ ఫ్లవర్స్లో అయితే పౌడర్ ఉంటుంది, వైట్ కలర్లో ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ అనేది వీటి మీద పడి కాయలు అయితే పెద్ద కాయలుగా వస్తాయి. అండ్ కాయలు కూడా చాలా స్వీట్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇది పెట్టాము కదా, ఇది పెట్టిన ఒక 3 మంత్స్కి అయితే 2.5 to 3 మంత్స్లో అయితే మనకు కాయలు వచ్చేస్తాయి, తినచ్చు కాయల్ని. సో మొత్తానికైతే ఖర్జూరం చెట్టు ఇలా ఉంటుంది. ఇవన్నీ చిన్న ఖర్జూరం ఫ్రెండ్స్. ఇవంతా కూడా చిన్న ఖర్జూరము. ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు, ఈ చెట్టు వరకు చిన్న ఖర్జూరాలు ఇవి. అంటే మన పక్కన దొరికే నార్మల్ ఖర్జూరమ్స్. ఇదిగోండి ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత దీని బయట ఈ షెల్ ఉంది కదా, ఈ షెల్ అయితే మేము రిమూవ్ చేసేసి అది ఇంకొకటి బాయ్ అనేది ఇలా అయితే లోపలికి పెట్టేసి టైట్గా అయితే కట్టేస్తాము. దాంట్లో నుంచి పౌడర్ అంతా దీని మీద పడి మీకు ఇక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ ఉండేదంతా కూడా కాయలే. ఈ కాయలు అనేది పెద్దగా అయ్యి స్వీట్గా అయితే తయారవుతాయి కాయలు. అండ్ ఇక్కడ ఈ చెట్టు వరకు, ఆ లాస్ట్లో ఉన్న ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు కూడా మొత్తం ఇవి చిన్న ఖర్జూరమ్స్. ఇందులో అయితే ఇంకా ఇది పెద్దది కావాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉండేటివి ఇది పెద్ద ఖర్జూరము. అంటే మన సైడు ఎండు ఖర్జూరం అని చెప్పి దొరుకుతుంది కదా, సేమ్ అలా అన్నమాట. ఇది సేమ్ మీకు
వచ్చినప్పుడు కాయ వచ్చినప్పుడు రెడ్ కలర్లో అయితే వస్తుంది. సో మాగిపోయిన తర్వాత కొంచెం బ్లాక్ అయితే అవుతుంది. సేమ్ ఇందులో కూడా అలా చేసేసాం మేము. చూడండి అంత లోపల ఈ లోపల ఉంది కదా ఎండిపోయినట్లు, అదే మేము ఇంకొకటి పెట్టినాము. ఇందులో కూడా అయితే చాలా వస్తాయి కాయలు. అండ్ అది కూడా సేమ్. ఈ రెండు చెట్లు కూడా పెద్ద ఖర్జూరం చెట్లు, అంటే ఎండు ఖర్జూరం చెట్లు ఈ రెండు కూడాను. దీని తర్వాత ఇక్కడ కూడా అయితే చెట్లు ఉండేవి. అక్కడొక చెట్టు ఉండేది. అవైతే తీసేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. సో ప్రజెంట్ అయితే మా దగ్గర ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు, అండ్ మా ఇంటికి అటు సైడ్ కూడా ఒక 2 చెట్లు అయితే ఉన్నాయి. అవి అయితే చాలా పెద్దవి ఫ్రెండ్స్. వాటిల్లో అయితే కాయలు రావు, అంటే వస్తాయి. మేము అది ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు దాని లోపల అది పౌడర్ అనేది పెడతాం కదా, ఆ పౌడర్ పెట్టడానికి అయితే కుదరదు. చాలా పెద్ద చెట్టు. అదో అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు, అదొక చెట్టు అండ్ అదొక చెట్టు. సో అంత పైకి మేము ఎక్కలేము కాబట్టి మేము అందులో అయితే పెట్టము. కానీ మా సారు మనుషుల్ని పిలుచుకొని వచ్చి అది ఫ్లవర్ అయితే పెట్టిస్తానని చెప్పాడు. అంటే దీనికంటూ సపరేట్గా మనుషులు ఉంటారు ఫ్రెండ్స్, అలా ఫ్లవర్స్ పెట్టేదానికి. కానీ మా ఇంట్లో మా సార్ మా దగ్గర చేపిస్తాడు. అండ్ అలాగే ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఈ చెట్టుకి మెయింటెనెన్స్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ ఒకసారి ఈ కింద మన్ను మొత్తం తవ్వుకోవాలి. తవ్వుకొని ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని విటమిన్స్ అయితే దొరుకుతాయి మనకు మార్కెట్లో. ఆ విటమిన్స్ అయితే తెచ్చి దీంట్లో చల్లేసి, అంటే ఎరువు అనమాట, ఎరువుతో పాటు ఇంకా కొన్ని విటమిన్స్ అయితే ఉంటుంది. అది మొత్తం అంతా బాగా చల్లేసి డైలీ వాటర్ అయితే పట్టాలి, ఫుల్గా పట్టాలి. ఇప్పుడు ఇది అంతా కొంచెం మూసుకుపోయింది, దీన్ని ఓపెన్ చేయాలి. 3 డేస్ ఉంటే మాకు రంజాన్ అయిపోతుంది కాబట్టి ఫాస్టింగ్ ఉన్నాము. సో అప్పుడైతే ఈ వర్క్ అనేది మొదలు పెడతాము. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ కాయలు వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. కాయలు అయితే ఈ చెట్లో నుంచి తెంపుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా స్వీట్గా అయితే ఉంటాయి. మనకు కోకోనట్లో లోపల కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి, సో ఆ టేస్ట్ అయితే ఉంటాయి. ఈ కాయలు రావడానికి ఇంకా ఒక 3 months దాకా అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ 3 months అయిపోయిన తర్వాత కాయలు వస్తే నేను మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. వాటిల్లో కూడా మొత్తం అది ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఆ చెట్లలో కూడా మొత్తం అయితే వచ్చాయి. ఇదైతే ఖర్జూరం చెట్టు కాదు, ఇది నేరేడుగాయల చెట్టు, పెద్ద నేరేడుగాయల చెట్టు ఇది. దీంట్లో అయితే ఇంకా కాయలు రాలేదు. సో మా ఇంటి దగ్గర అయితే ఈ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి అంతా కూడా మేమే మెయింటైన్ చేస్తాము. సో మళ్ళీ నేను మీకు కాయలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. చూసారు కదా, కోయిటి వాళ్ళు ఖర్జూరం చెట్లని ఇంటి లోపల ఎలా అయితే పెంచుకుంటారో వాటిని ఎలా మెయింటైన్ చేస్తాం మేము అనేది ఈ వీడియోలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వీడియోలో మీకు ఏం నచ్చింది, ఖర్జూరం చెట్ల గురించి మీకు ఏదైనా తెలుసున్నా కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.